Hi guys, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి హిందీ పేపర్ ప్రజెంటేషన్ చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్న బుక్లెట్, ఇలాంటి బుక్లెటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వాడతారు చూడండి. సో మా పిల్లలకి ప్రాక్టీస్ కోసం ముందు నుంచే ఇస్తున్నాము. ఇక్కడ మీరు చూసాక పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తారో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ గ్రామర్ పాయింట్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, నిబంధ కానీ ఎలా రాయాలనేది క్లియర్గా తెలియడం జరిగింది. అలాగే పేపర్ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరిగింది. మీరు పేపర్ రాసేటప్పుడు కూడా లాంగ్వేజ్ కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, గ్రామటికల్ మిస్టేక్ లేకుండా అండ్ క్లియర్ సెంటెన్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఎక్కడ పాయింట్స్ వాడాలి, ఎక్కడ ఎలా రాయాలనేది క్లియర్గా చూసుకోండి. లెటర్ రైటింగ్ అండ్ నిబంధ అయితే చాలా టఫ్ అంటారు చాలామంది. ఆ నిబంధ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా టఫ్గా ఉండే టాపిక్స్లో అయితే ఈజీగా అయితే మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మీకు టఫ్ అనిపిస్తుందో ఆ ఏరియాని ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. సో ఇది వచ్చేసి 10th క్లాస్ సంబంధించి హిందీ పేపర్ ప్రజెంటేషన్ చూడండి. సో ఇది వచ్చేసి మీకు డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరమైన అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీ పేరు, మీ ఊరి పేరు, మీ స్కూల్ పేరు కమెంట్ చేయండి. సో నాకు ఒక ఐడియా వస్తుంది, అంటే మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయని మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఇంకా మిగతా పేపర్ కూడా నేను పెడతాను, అంటే ఎలా పేపర్ ప్రింటింగ్ చేయాలి. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు అయితే పెట్టేశాను. ఇప్పుడు హిందీ, నెక్స్ట్ ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత బయాలజీ, సోషల్ కూడా వస్తుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.